హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం బీఎడ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి బుక్స్ గురించి చూద్దాం. సో లాస్ట్ ఇయర్ మేము వేద కొన్నాం, అది చాలా కష్టంగా ఉంది. ఇంక ఇలాంటి కొన్ని ఇష్యూస్ రివ్యూస్ వస్తున్నాయి. సో వేద ఏంటి అంటే కొంచెం డెప్త్గా రెడీ చేశారు. సో డెప్త్గా అంటే మీకు ఫర్ టెట్ అయినా డిఎస్సి అయినా యూస్ఫుల్ అయ్యేట్టుగా కొంచెం డెప్త్గా ఉంది. సో మనం ఎన్ని కొన్నా కూడా బీఎడ్లో టెక్స్ట్ బుక్స్ ఎన్ని కొన్నా సో టెట్కి డిఎస్సికి ఏదో ఒక పబ్లికేషన్ బుక్కే రీడ్ చేస్తాం. సో ఇంత లావ్ బుక్లు రీడ్ చేయడం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు ప్రజెంట్ అయితే బీఎడ్ థియరీ ఎగ్జామ్స్కి ఈజీగా గెట్ ఆన్ అయ్యేటట్టు పాస్ అయ్యేటట్టే బుక్స్ తీసుకోండి. సో టెట్ డిఎస్సి అంటే ఏదైనా పబ్లికేషన్ బుక్కే తీసుకుంటాం, ఎందుకంటే ఆ పబ్లికేషన్ బుక్లోనే ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ సెమ్కి చెప్పాను. సో వేద ఆర్ జయం తెలుగు మీడియం వాళ్ళు తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నీలకమల్ తీసుకోండి అని చెప్పిన. సో జయంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, బట్ నీలకమల్ ఏంటి అంటే చాలా డెప్త్గా ఉంది అండ్ బుక్ కూడా లావుగా ఉంది, లైక్ డిక్షనరీ లాగా ఉంది. సో మీరు కొందరికి ఇలా ఉంటుంది, కొంచెం లావు బుక్ ఉంటే చదవనీకి రాదు, లేదంటే ఇంట్రెస్ట్ రాదు, అలా ఉన్న వాళ్ళు జయం తీసుకోండి. ఇట్స్ ఓకే, మీరు బీఎడ్ ఎగ్జామ్లో ఈజీగా టూ మచ్ ఈజీగా పాస్ అయిపోతారు. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఎవరైనా ఇంకా కొంచెం బిజీగా ఉండి రికార్డ్స్ రాయలేని సిచ్యువేషన్ ఉంటే మేము రాసిస్తాము. సో ఏ యూనివర్సిటీ అయినా మేము రాసిస్తాము. సో న్యూ సిలబస్ ఉన్న యూనివర్సిటీలకి మేము రాసిస్తాము. కాస్ట్ కూడా చాలా తక్కువే, ఓన్లీ 2Kనే. మీరు బయట అడిగితే 3K 4K అలా ఉంటుంది. అండ్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రేంజ్లో ఉన్న వాళ్ళైతే అదే స్టాంపు కూడా మేమే కొట్టిస్తాము. సో కరీంనగర్ కాలేజెస్లో ఉన్న వాళ్ళైతే స్టాంపు మేమే కొట్టిస్తాము, సో తెలిసిన స్కూల్లో. సో ఇంకా వేరే యూనివర్సిటీలు అయితే మేము రికార్డ్స్ రాసి మీకు ఇస్తాము. సో ఓన్లీ 1 హ్యాండ్ రైటింగే మెయింటైన్ చేస్తూ రాసిస్తాము. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే టెలిగ్రామ్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. సో జయం ఇప్పుడైతే సో సెమిస్టర్ 2కి నేను ఓన్లీ జయం రిఫర్ చేస్తా. సో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ చాలా డెప్త్గా ఉండదు, ఇట్లా చాలా సన్నగానే ఉంటాయి బుక్స్. ఇక్కడ చూసినట్లయితే చాలా సన్నగానే ఉంటుంది, ఎంత నీడ్ ఉంటుందో అంతే టాపిక్ ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రాగా ఉండదు. సో జయంలోనే టెక్స్ట్ బుక్ తీసుకోండి. సో టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెస్ట్ పేపర్ ఉంటుంది. సో మీరు ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో టెక్స్ట్ బుక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ ఉంటుంది ఇట్లా హెడ్డింగ్స్ ద్వారా. సో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒక హెడ్డింగ్ నుంచి ఇంకొక హెడ్డింగ్, సో నెక్స్ట్ వసంత పంచమి, ఇలా హెడ్డింగ్స్ లాగా వస్తుంది. సో హెడ్డింగ్స్ లాగా వస్తే టెక్స్ట్ బుక్ అంటారు. సో క్వశ్చన్ టు క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్స్ వైజ్గా ఒక క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ వస్తే దాన్ని టెస్ట్ పేపర్ అంటారు. సో జయంలో టెక్స్ట్ బుక్ అయినా టెస్ట్ పేపర్ అయినా సేమ్ ఉంటుంది. సో జయం తీసుకోండి అని చెప్తున్నాను, ఎందుకంటే అది మీకు కూడా తెలుసు. సో లాస్ట్ 4th సెమ్ వాళ్ళైతే, ఇప్పుడు చదువుతున్న 4th సెమ్ వాళ్ళైతే అడగండి. 3rd సెమ్లో వాళ్ళు వేరే బుక్ తీసుకున్నారు, చాలా లావు ఉండే, అసలు ఏది చదవాలి ఏది లీవ్ చేసేయాలి అది ఏది తెలియలేదు. బట్ వేద కూడా బాగుంది, అంటే డెప్త్గా ఉంది, మీకు ఇంకా ఫర్దర్గా యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంది. బట్ మనం ఫర్దర్గా యూస్ఫుల్ అయ్యేట్టు చూడం కదా, ఇప్పటి ఎగ్జామ్ అయిపోతే మనకు చాలు అనుకుంటాం. సో జయం అయితే మీకు కంటెంట్ ఉంది, ప్లస్ ఇంకా ఎక్కువ టూ మచ్ కంటెంట్ ఏదీ లేదు. అండ్ మీరు బుక్ సెల్లర్కి వెళ్తే అడగండి, జయం వేద 2 తీసుకొని చూడండి. సో అది కొంచెం లావుగా ఉంటుంది, ఇంకా టూ మచ్ డెప్త్ ఉంటుంది. సో జయం అయితే అంత డెప్త్గా ఏమి ఉండదు. సో మీకు ఎగ్జామ్కి ఎంత నీడ్ ఉంటుందో అంతే నీడ్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే ఓన్లీ జయం సిరీస్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా. సో ఇంకొచ్చేసి ఏంటి, బుక్స్ దొరుకుతలేవు అని అంటున్నారు. సో బుక్స్ దొరుకుతాయి. సో నేను టెలిగ్రామ్లో నెంబర్ కూడా షేర్ చేశాను. సో వాళ్ళు ఇంకా హోమ్ డెలివరీ కూడా ఇస్తారు, అంటే ఛార్జెస్ పడతాయి. బుక్ సెల్లర్ వాళ్ళే మీకు ఆర్టీసీ అలా ఉంటాయి కదా కొరియర్, సో అట్లా కొరియర్స్ వేసేస్తారు. మీరు బుక్ సెల్లర్కి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే. సో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇప్పుడే ఉండవు, మీకు ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కి మధ్యలో 5-6 months గ్యాప్ వస్తుంది, గ్యారంటీగా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో మీకు
మేలో ఇప్పుడు మే మంత్ హాలిడేస్ ఉంటాయి కాలేజెస్కి, లైక్ స్కూల్కి హాలిడేస్ ఉంటాయి కదా, అట్లా 1 మంత్ హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ తర్వాత మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మీకు మెథడ్స్ ఉంటాయి కదా, 2 మెథడ్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ ఉంటున్నాయి. సో అలా మనం చెప్పలేము. సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటే ద బెస్ట్. సో ఇప్పుడు బుక్స్ చూద్దాం. సో మీరు అదేంటి ఫ్రంట్ పేజ్ చూడాలనుకుంటారు కదా, సో ఇది ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో మీరు ఇంట్రెస్ట్ చూపాల్సింది ఈ సబ్జెక్ట్ పైననే. 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 70 marks పేపర్ ఉంటుంది. లైక్ మీరు ఫస్ట్ సెమ్లో మెజర్మెంట్ అసెస్మెంట్ టీచింగ్ రాశారు కదా, సో అది కొంచెం తికమక ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా అలానే ఉంటుంది. సో ఇందులో చాలామందికి బ్యాక్లాగ్స్ ఉంటాయి. అండ్ ఇది ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇది తెలుగు మీడియం. ఇప్పుడు చూపించింది ఇది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం. నెక్స్ట్ ఇది వచ్చేసి సోషియోలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా ఇంగ్లీష్ మీడియం, జయం సిరిసే. ఇది వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు సెకండ్ మెథడ్ ఆర్ ఫస్ట్ మెథడ్గా ఉంటుంది కదా. ఇదేమో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 35 marksకే ఉంటుంది పేపరు. జస్ట్ 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు కానీ ఇవి రికార్డ్స్ ఎలా రాయడమో తెలియకుండా అడగండి, దానికి కూడా వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి తెలుగు మీడియంది. నెక్స్ట్ ఇది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. నెక్స్ట్ ఇది తెలుగు సెకండ్ మెథడ్గా తెలుగు ఉంటుంది కదా, సో అది జయం సిరిసే. నెక్స్ట్ ఈ కళా విద్య, సో అది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషనే. సో ఇది వచ్చేసి మ్యాథ్స్. సో మ్యాథ్స్ మెథడ్గా ఉండే వాళ్ళది. సో కొన్ని బుక్స్ కలెక్ట్ చేసిన నేను. సో రీసెంట్గా న్యూ సిలబస్ ఉన్న వాళ్ళది మాత్రమే నేను కలెక్ట్ చేసిన. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.